దుకాణం ఇంకొక రెండేళ్ల తర్వాత కేల్ ఖతం దుకాన్ బంద్ 2 साल बाद కేల్ ఖతం దుకాన్ బంద్ ఆ తర్వాత 3 ఏళ్లు మళ్ళా మున్సిపాలిటీ మన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉంటది కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారు రోహిత్ రెడ్డి మీ నాయకుడిగా ఇక్కడ ఉంటాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇయాల మున్సిపల్లో ఓటేస్తే ఎమ్మెల్యే చెప్తుండంట ఏం చెప్తుండు మాది అధికార పార్టీ అంటుండంట ఎన్ని రోజులు బై నీ అధికారము ఇంకొక 2 ఏళ్లే కదా 2 ఏళ్ల తర్వాత కరెంటు మళ్ళా కట్క బంద్ చేస్తే బంద్ అయిపోతుంది కరెంటు మర్చిపోవద్దు కరెంట్ అంటే యాదికొచ్చింది ఇప్పుడే కరెంట్ అంటే యాదికొచ్చింది ఇక్కడ కొంతమంది మన తాండూరులో ఏదైతే బండల వ్యాపారం చేసుకుంటారో ఆ సోదరులు వచ్చి కలిసినారు వాళ్ళు చెప్తున్నారు అన్నా మాది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు हमारी जो पत्थर की बिजनेस है माइनर मिनरल्स में थी पर आज ये लोग उसको मेजर मिनरल में डाल दिए उससे क्या हो गया ఇంతకు ముందు 10,000 రూపాయలు కరెంట్ బిల్ వస్తుందట ఒక్కొక్క యూనిట్ కు ఇయాల 90,000 అంట అంటే గిదేనా మరి కాంగ్రెస్ తెచ్చిన మార్పు గరీబోనికి రూపాయి ఇయ్యరు పని చేసుకొని 10 మందికి ఉపాధి ఇచ్చడానికి ఆయన కడుపు మీద కొడతారు ఎవలకు లాభం జరిగింది 2 ఏళ్లలో ఆలోచన చేయండి మీకు మీ తాండూరులో కేసీఆర్ గారు నర్సింగ్ కళాశాల ఇచ్చిండు ఇయాల ఏం చేసిండు తెలుసా రేవంత్ రెడ్డి ఆ నర్సింగ్ కళాశాల బిల్డింగ్ ను కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని చూపెట్టి తాండూరులో ఉన్న బిల్డింగ్ రోహిత్ రెడ్డి తెచ్చిన బిల్డింగ్ ను తీసుకుపోయి కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని చెప్పి ఢిల్లీకి చెప్పుకొని మీ దగ్గర ఉన్న నర్సింగ్ కాలేజ్ ను తీసుకొని పోయిండు ఇదేనా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఇంకా ఆ ముఖం లేనోడంట వచ్చి 1000 కోట్లు ఇస్తాడంట తాండూరుకి అరే ఉన్న నర్సింగ్ కాలేజ్ ఎత్తుకపోయిన దొంగవు నువ్వు ఇక్కడికి వెళ్ళి ఉన్న నర్సింగ్ కాలేజ్ కేసీఆర్ ఇచ్చిన నర్సింగ్ కాలేజ్ తాండూరుకు ఎత్తుకొని పోయిన దొంగవు నువ్వు రేవంత్ రెడ్డి నేను చెప్తా ఉన్నా తాండూరు గడ్డ మీద నుంచి నిజాయితీ ఉంటే రేపు 11 తారీఖు లోపల జీవోది చెప్పు తాండూరుకి ఇచ్చిన నర్సింగ్ కాలేజు తాండూరునే ఉంచుతా కొడంగల్ కు తీసుకపోను అని నిజాయితీ ఉంటే చెప్పు అంతేగాని దొంగ మాటలు చెప్తే తాండూరులో నమ్మనికి ఎవరు లేరు రోహిత్ రెడ్డి నాయకత్వంలో తాండూరు పట్టణంలో పెద్ద ఎత్తున గతంలో మరి రహదారులు గాని రోడ్లు గాని మురికి కాలువలు గాని ఇవన్నీ జంక్షన్లు గాని అభివృద్ధి చేసుకున్నాం ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చుకున్నాం కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక పరిస్థితి ఏందో తెలుసా తాండూరులో బస్తీలలో 3 రోజుల నుంచి నీళ్లు వస్తలేవంట ఇవాళ నేను వస్తున్నా అని చెప్పి ఇవాళ నీళ్ళు ఇడిచిపెట్టిరంట మొదటిసారి 3 రోజుల తర్వాత గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన అందుకే దయచేసి ఆలోచన చేయండి 36 వార్డులున్నాయి మా ఆడపిల్లలు ముఖ్యంగా జాగ్రత్త తగినాలే ఇక కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పైసలు బాగున్నాయి రేవంత్ రెడ్డి కథ మీకు తెలుసు ఫుల్ డబ్బులు సంపాదిస్తున్నాడు 2 ఏళ్లకెళ్ళి మనం గట్టిగా అడిగినాం అనుకో రేవంత్ రెడ్డిని ఏమయ్యా రేవంత్ రెడ్డి రైతు బంధు అంటివి కదా 15,000 అంటివి కదా ఎప్పుడు ఇస్తావు అంటే నీ లాగులో తొండలు ఇడిచి పెడతా అంటాడు అరే మహిళలకు 2,500 ఇస్తా అంటివి కదా ఎప్పుడు ఇస్తావురా బాయ్ మరి 100 రోజుల్లో ఇస్తా అంటివి కదా ఎప్పుడు ఇస్తావు అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు అరే తులం బంగారం ఎప్పుడు ఇస్తావురా అయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా అంటాడు నీ పేగులు తీసి పేగుల మెడలేసుకుంటాడా ఎవడన్నా ముఖ్యమంత్రి ఎవడన్నా బోటి కొట్టేటోడా ముఖ్యమంత్రి నాకు అందుకే అంటున్నా ఆయన పేరు కూడా అనుముల రేవంత్ రెడ్డి కాదు లాగుల తొండల రెడ్డి లేకపోతే ఇంతమందిని చూసినాం ముఖ్యమంత్రులం మనము ఎన్టీ రామారావు గారిని చూసినాం చంద్రబాబు నాయుడు గారిని చూసినాం రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం రోషయ్య గారిని చూసినాం అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి గారిని తర్వాత కేసీఆర్ గారిని చూసినాం ఏమన్నా ముఖ్యమంత్రి అంటే ఏదైనా పట్టణానికి వస్తే 4 మంచి మాటలు చెప్తారు మంచి పెద్ద మనిషి తరాలు మాట్లాడతారు కానీ రేవంత్ రెడ్డి ఎట్లున్నాడు తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని బూతులు తిట్టాలి మరి సాయంత్రం లోపల ఒక 1000 కోట్లు దోసుకోవాలి ఇంట్లో వండుకోవాలి గంతే తప్ప ఏం చేసినావు ఈ 2 ఏళ్లు ఈ మాట అడిగితే ఆయన కోపం వస్తుంది ఏమన్నంటే కేసులు పెడతా అంటాడు పెట్టుకో ఎన్ని కేసులు పెట్టుకుంటావో భయపడేటోడు ఎవడు లేడు కానీ ఒకటి మాత్రం పక్కా నిన్ను వదిలిపెట్టాం నీ 420 హామీలు అమలయ్యేదాకా तुम्हारे 420 वादे जो है जब तक अमल नहीं करोगे रेवंत रेड्डी तब तक नहीं छोड़ेंगे